మేము కాంగ్రెస్ గెలిపడానికి మేము కష్టపడే అందరం కూడా ఎవరైనా చెప్పడానికి. ఇంకోసారి ఇలాంటి పలిమాని మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. మీ దిష్టి బొమ్మ కాదు, మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తామని చెప్పి ఈ నిరుద్యోగ తరఫు నుంచి గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఇంకోటి మాట్లాడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ మేము ఉద్యోగాలు ఇద్దాం కావాలని ఆపుతున్నారు చెప్తారు. ఎవరు ఆపుతున్నారు? ఇంతమంది చూపిరు, ఒకసారి చూపిరు. ఎంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చి కొట్టుందే వాళ్ళ ఆవేశాలు కనబడతలేదా? మీరు దాచుకోవడం ఇంకేం చేస్తారు? మాకు సొయి ఉందా? ఏమన్నా మీద మా మీద సొయి ఉందా మీకు? ఎంతసేపు దాచుకోవడం తప్ప మీకు మా మీద సొయి లేదని ఈ మీడియా ముఖంగా రేవంత్ రెడ్డికి తీవ్రంగా హెచ్చరిస్తాం. చచ్చిపోతే నువ్వు చచ్చిపో, మాకు సంబంధం లేదు. కానీ మా గురించి మాట్లాడుతూ నీకు బాధ, నీకు కొడుకు కన్న కొడుకు ఎదుగొచ్చిన కొడుకు ఉంటే తెలిసేది. ఆ ఎదుగొచ్చిన కొడుకు ఉద్యోగం లేకపోతే తెలిసేది నీకు. ఎందుకంటే నీకు కొడుకు లేడు కాబట్టి ఇలా మాట్లాడుతావు. రేపు కనుక మాకు కనుక ఉద్యోగాలు పెంచకపోతే మాత్రం నీ కుర్చీ కాల్చడం పక్కా. చెప్పండి, మీరు చెప్పండి. మేమందరం కలిసి ప్రకటిస్తున్నాం. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్లి అందరం మూకుమ్మడిగా రేవంత్ రెడ్డి మీద కేసులు బుక్ చేయడానికి పోతున్నా పోలీసులు ఇక్కడ అడ్డుకోవడం అనేది మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మేము రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతియుతంగా వెళ్తుంటే పోలీసులు పరిస్థితి ఏంటి? ఇలాంటి ఇలాంటి నిర్బంధ పాలన, దౌర్భాగ్య పాలన మేము ఎక్కడ చూడలేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గడీలు పగలగొట్టినా, నేను కంచెం తీసేసిన మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏ నిరుద్యోగుల ద్వారా అధికారంలోకి వచ్చినని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఇదే నిరుద్యోగులను పోలీసుల ద్వారా వంచడం అనేది, హింసించడం అనేది తీవ్రమైన హెచ్చరికగా మేమైతే పరిగణలోకి తీసుకుంటున్నాం. చెప్పండి, మీరు ఎన్ని పోస్టులకు డిమాండ్? యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరూ చూడండి, ఒంటి మీద బట్టలు లేకుండా ఈ రేవంత్ ప్రభుత్వ అధికారులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇంత అహంకారమా? మేమేం చేశామని 19,000 ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తే మా మీద కేసులు, మా మీద ఇలా సెక్షన్లు పెట్టి ఇలా మమ్మల్ని తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చర్మగీతం పాడినట్టే. దగ్గరలో కూడా రేవంత్ రెడ్డి గారు దిగిపోయి చెప్పడం చాలా బాధాకరం. వెంటనే ఆ మాట వెనక్కి తీసుకొని తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. వెంటనే 19,000తో నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేకుంటే నీకు అనాపాతాలను తూపుతాం రేవంత్ రెడ్డి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు. నువ్వు గుంపు మేస్త్రి అయితే గుంపు మేస్త్రి, నీ ముఠాకి గుంపు మేస్త్రి అన్నావు. వెంటనే నువ్వు బరాబర్ గా 19,000 ఖాళీ రిలీజ్ చేయాలి. మా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. అంత దారుణంగా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి ఈ దెబ్బలు ఇంద్రానాయక మీద దెబ్బలు, మా అందరి మీద దెబ్బలు, నవీన్ పట్నాయక్ కింద వేసి దానికి కుమారాన్ని వీళ్ళందరూ కొట్టడం ఇదేమి ఇంత చర్య? ప్రజాస్వామ్యంలో ఇదా ఇంత దాష్టికంగానా? ప్రజాప్రభుత్వమా ఇది? అమపాష ప్రభుత్వమా? నిరుద్యోగులు కొట్టేదా?
మేమే కదా మీకోసం మా ముఖాలు తెలుసు కదా రేవంత్ రెడ్డి గారు. మేము కదా ఇదే ఇంద్రన్న కదా బస్ యాత్ర చేసింది, ఇదే నవీన్ పట్నాయక్ కదా భూపాలపల్లి మొత్తం తిరిగి ప్రచారం చేసింది, ఇదే కుమారన్న కదా కొత్తగూడ ప్రచారం చేసింది. మేమందరం ప్రచారం చేసి ఆ రోజు రాత్రి దెబ్బలు తిన్నాం అవతల పార్టీ వాళ్ళతో. ఈ రోజు మిమ్మల్ని అధికారాలు తీసుకొచ్చినందుకు ఇంత ఘోరంగా బట్టలు చిరిగేలా కొడతారా? ప్రజాపాలన అన్నావు కదా, ప్రజాపాలన ప్రశ్నిస్తే ప్రివెంటివ్ చేస్తున్నావు. ఇదా నీ వైఖరి? మేమయ్యానా అనుభవం పడుకుని తిరుగుతున్నామా? మా చేతుల్లో ఆయుధాలు ఉన్నాయా? వినతి పత్రం మాత్రమే ఉన్నాయి కదా. మా చేతుల్లో అనుభవాలు ఉన్నాయా? మా చేతిలో కేవలం 0.5 గ్రాములు ఉన్నటువంటి ఇంకు పెళ్లి ఉన్నాయి కదా. మరి మేము ఏం చేసినట్టు అరెస్ట్ చేస్తున్నావు? ఈ అరెస్టులతో నువ్వు మా గొంతు నొక్కలేవు. ఒక్కరిని నొక్కునేమో లక్షల మంది పుట్టుకొస్తారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా గౌరవప్రదంగా మాట్లాడే కానీ ఇక మీ వైఖరి చూస్తే నిన్న మాకు సిగ్గు అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఎందుకు రాని ఆయన ఇలా గెలిపించాలని చెప్పేసి మాకు మేము సిగ్గుపడేటువంటి వైఖరి మీరు చేస్తున్నారు. కాబట్టి తక్షణమే మీరు ఏదైతే 5,000 ఉద్యోగాలు ఇద్దామని చెప్పి అనుకుంటున్నారో దాన్ని తక్షణంగా మీరు విత్డ్రా చేసుకోవాలి. 19,000 భర్తీ చేయాలి. అదేవిధంగా వ్యయ పరిమితి కానిస్టేబుల్ 30 సంవత్సరాలు ఇవ్వాలి. ఎస్ఐకి 30 సంవత్సరాలు ఇవ్వాలి. ఏడు ఏళ్ళ రాష్ట్రంలో మొత్తం అగ్నిగుండం అవుతుంది. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లకరణం అవుతాము. ప్రతి ఒక్క రోడ్డు బ్లాక్ చేస్తాము. నువ్వు ఎలా అయితే చూస్తావో మా అంతుని చూపిస్తాం. ఖబర్దార్, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు నల్గొండ ప్రజాసభలో మాట్లాడుతూ మమ్మల్ని ఉద్దేశిస్తూ మీరు చావండి అన్నందుకు మేము ప్రజాస్వామికంగా మాకున్న హక్కుల ప్రకారంగా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్తే పోలీసుల ద్వారా మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు పోలీసుల ద్వారా మమ్మల్ని అరెస్ట్ చేయించి ఈ రోజు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతుంది. ఇందులో మమ్మల్ని ఎంట్రీ తాగుతూ బావిలో దూకి చావమని ఆయనకు ఎవరిచ్చారు ఈ హక్కు? మేమే కదా నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టింది. మళ్ళీ మేము తలుచుకుంటే ఆ సీట్ ఖాళీ కదా. మమ్మల్ని ఎందుకు ఉద్దేశిస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నావు అని మేము ఇప్పుడు హెచ్చరిస్తున్నాము. తక్షణమే మీరు ఇచ్చిన ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన జీవోని అదే కాకుండా మరికొన్ని ఉద్యోగాలకి ఫైనాన్స్ కమిషన్ నుంచి యాక్సెప్ట్ ఇస్తూ మాకు తక్షణమే 19,000 ఉద్యోగాలను భర్తీ చేస్తూ మమ్మల్ని అన్న మాటలకి మీరు క్షమాపణ మాకు కోరుతూ మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. దీనిపై పోలీసు వారు చట్టారీత్యా చర్య తీసుకుని మాకు న్యాయం చేయగలరు.